గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. చిట్టా నంబర్ 1 ఫ్రెండ్స్, మరొక యుద్ధం జరగబోతుందా? తీటలేసిన ట్రంప్ ఇప్పుడు మళ్ళా యుద్ధం చేయబోతున్నాడా అని అంటే అవునని అంటున్నారు ఎలా చాలామంది నిపుణులు. గిరీష్ గారు అన్న మాట కాదు ఫ్రెండ్స్, ఈరోజు CNN వరల్డ్లో వచ్చిన కథనం మీ ముంగటికి ప్రజెంట్ చేస్తున్నా. ఇంకొకటి అల్ జజీరాలో కూడా వచ్చిన కథనం మీ ముంగట స్క్రీన్ షాట్ పెట్టిన. కంప్లీట్గా పెద్ద పెద్ద క్యారియర్లు, మరైన్ ఎయిర్ క్రాఫ్ట్లు వెనజులా మీదకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మన తాత ట్రంప్. సో అసలు ఏంది, ఏం కథ, ఎందుకు చేస్తున్నాడు అని చెప్తే ఇవాళ ట్రంప్ వర్సెస్ వెనజులా ఒక పెద్ద ఆట మొదలైంది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ట్రంప్ ప్రతిసారి ఒక మాట చెప్తాడు, ఏందనంటే నేను ఒక పీస్ మెస్ అయ్యా, శాంతి దూతను అని చెప్తాడు. నేనే ఇండో పాకిస్తాన్ వార్ ఏదైతే ఆపరేషన్ సింధూర్లు ఉండనో దాన్ని ఆపినా అని చెప్తాడు. రష్యా యుక్రెయిన్ వార్లో కూడా నేను చాలా కీలక పాత్ర పోషిస్తున్నా, ఆపనీకే పుతిన్తో మాట్లాడుకుంటా అని పీకుడు మాటలు మాట్లాడతాడు. మళ్ళీ ఇవాళ 3 ఏజిస్ క్లాస్ US డిస్ట్రాయర్స్ ఏవైతే ఉంటాయో అవిటిని ఇవాళ వెనజులా మీదకి పంపించిండు. 4500 ట్రూప్స్ ఇంక్లూడింగ్ 2200 మెరైన్స్ ఇవాళ వెనజులా పైకి పోతున్నాయి అని అంటే మీరు నమ్ముతారా? ఎందుకు రాబోయి ఇవంతా చేస్తున్నావు తాత ట్రంప్ అని మాట్లాడితే, నార్కో టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో ఆ నార్కో టెర్రరిస్టులను నేను సంపనీకే పోతున్నా. ఈ మన మదురో ఎవరైతే అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన రెజిమ్లో బాగా డ్రగ్స్ అక్కడ అవుతున్నాయి, అవంతా అమెరికాలకు వస్తున్నాయి. సో నేను అమెరికాను కాపాడనీకే వెనజులా మీద అటాక్ చేయనికే పోతా, నార్కో టెర్రరిస్టులని ఖతం చేయనికే పోతా అని చెప్తాడు. మళ్ళీ ఈ శాంతి దూత ఇలా మళ్ళీ ఖండాలు ఎందుకు లేవడుతున్నాడో నాకు అర్థమైతలేదు. ఆయన వస్తువులు కిలోనాలు అని అంటాం కదా, మనం ఆటవిక బొమ్మలు అనుకుంటాడు, మిజైల్స్, ఎయిర్ క్రాఫ్ట్లు ఇవంతా. ఈ బొమ్మలను ఎందుకు ప్రదర్శనకు పెడుతున్నాడో మళ్ళీ అర్థమైతలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఆయన ఈగో డిస్ప్లేనా? ఈగో డిస్ప్లే అని ఎందుకు అంటున్నాం అని అంటే ఫ్రెండ్స్, వెనజులాకు మళ్ళొకసారి అవకాశం చూపిస్తున్నాడా అని అంటే, బిడ్డ నువ్వు ఎంత పెద్ద దేశమో ఎంత చిన్న దేశమో పక్కకు పెడితే నిన్ను నడిపించేది మాత్రం ఇలా అమెరికానే అననే ఒక పెత్తనం పోకడా అనేది చూపిస్తున్నాడా? అయితే మదురో కౌంటర్ కూడా చాలా గట్టిగానే ఉన్నది. ఆయన ఏమన్నాడంటే, వెనజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఏమన్నాడంటే, ట్రంప్ ఇదైతే చేస్తున్నది కూడా ఇది కంప్లీట్గా ఒక ఇంపీరియల్ సర్కస్ అని, నేను కూడా 4.5 మిలియన్ మిలిటరీ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్గా మొబిలైజ్ చేస్తున్నానని, కంప్లీట్ గ్రౌండ్లలో 30 రోజుల పాటు అన్ని డ్రోన్లను యాక్టివేట్ చేసినా ఏ కడికని ఏమొచ్చినా కానీ తట్టుకోనికి మేమందరం రెడీ ఉన్నాము అని చెప్తున్నారు. ఏ అమెరికన్ స్నీకీ అటాక్నైనా తిప్పి కొడతాము అని చెప్తున్నారు. అయితే ఇలా అమెరికా కూడా ఏందనంటే $50 మిలియన్ వెనకటికి గడాఫీ మీద పెట్టింది, సద్దాం హుసేన్ మీద పెట్టింది. ఇప్పుడు మళ్ళా ఇంకొక బూటకపు నాటకం. అసలు దీనివల్ల ఏమొస్తుంది అని అంటే ఇక ట్రంప్కే తెలవాలా, ఆయన తీటకే తెలవాలా. $50 మిలియన్ వెనజులన్ ప్రెసిడెంట్ మదురో ఎవరైతే ఉన్నారో ఆయన నెత్తి మీద పెట్టిండు. ఆయనను ఒక ఫ్యూజిటివ్ నార్కో కింగ్ లాగా చేసిండు. ఏమంటాడంటే, నేను ప్రతి ఒక్క విషయం ఏదైనా చేస్తా దునియా మీద, నా అమెరికాని డ్రగ్ మాఫియా నుంచి కాపాడనీకే, నార్కో టెర్రరిజం నుంచి కాపాడనీకే నేను ఖచ్చితంగా ఏ యాక్షన్ అయినా తీసుకుంటా అని చెప్తాడు. మళ్ళీ ఈ సిగ్గుదప్పినోళ్ళు మన మణిపూర్లలో డ్రగ్స్ మాఫియా, డ్రగ్ ఎకానమీ పెంచి పోషించనీకే ప్రయత్నం చేస్తున్నారు. పక్కకు జరుగుతున్న కెనడాలో కూడా ఈ డ్రగ్ మాఫియా విజృంభణ అవుతుంటే పీ కట్టలు కట్టేది ఇప్పటిదాకా ఏమీ లేదు. ఎందుకు అని అంటే వీళ్ళకు నడవాల్సింది, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వీళ్ళ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ వెనజులా ఫిషర్మ్యాన్ గురించి ఎప్పుడన్నా ఆలోచించినరా అంటే ఏం లేదు. కానీ శాంతి దూత ఆర్ ఈ శాంతి దేశము ఇప్పటిదాకా చేసిన యుద్ధాలల్లో వియత్నాంలో సుమారు 58,000 మంది అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోయినారు ఫ్రెండ్స్. వీళ్ళేమన్నా ఇప్పటిదాకా సాధించిర్రా వియత్నాం వార్లా అంటే ఏం చేయలే. ఇరాక్ వార్లా మాస్ డిస్ట్రక్షన్స్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇలా శస్త్ర ప్రదర్శన చేసిండ్రు. ఏదో ఆయిల్ దొరుకుతాయని ISIని అంతకం చేస్తామని ఎక్సెట్రా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని పెంచి పోషించారు. ఆఫ్ఘనిస్తాన్ వారైతే 20 సంవత్సరాల నుంచి కొట్లాడిరు ఫ్రెండ్స్. ఇప్పటిదాకా కొన్ని ట్రిలియన్స్ వేస్ట్ అయినాయి. సరే ఏం చేసిరు అని అంటే ఎక్కడ వస్తువులు అక్కడ వదిలిపెట్టి ఫ్లైట్ ఎక్కి వీళ్ళు వెనకటికి వచ్చేసారు. లిబియా, సిరియా ఇలా మన డెమోక్రసీ రిస్టోర్ చేయగలిగిరా? చేయలే. ఇప్పుడు వెనజులా మీద పడ్డరు. మళ్ళా ఏమనంటే నార్కో టెర్రరిజంని అంతం చేయనికే అని చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సౌత్ అమెరికాకు వీళ్ళ గైడెడ్ మిజైల్స్ అమ్మనీకే, వేరే దేశాలను వీళ్ళని చూపించి భయపట్టేయనికే ఈ దాడి తప్ప ఇంకా ఏముండదు. ట్రంప్ హిపోక్రసీ మీరు చూడండి ఒకసారి. ఆయన మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే వార్స్ ఆర్ బ్యాడ్ అని అంటాడు, యుద్ధాలు చాలా గలీజ్ అని అంటాడు, బిజినెస్ చాలా మంచిది అని అంటాడు, ఏ యుద్ధమైనా ఆగిపోవాలంటాడు, నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా ఆపినాను పచ్చాలు చెప్తాడు. మళ్ళీ ఇలా తీటలేసి దాడికి పోతున్నాడు అన్నది అర్థం కాదు నాకు ఇంతవరకు. మళ్ళీ దీన్ని ఏం మాట్లాడతారో
నిపుణులు దీని మీద చెప్పాలా. మళ్ళీ వెనజులాకు నువ్వు వార్షిప్ ఎందుకు పంపినవు రాబోయే అని అంటే ఎవడు దీని మీద చెప్పడు. ఆయన ఏమంటాడంటే వార్లు ఎండ్ అయిపోవాలా, యుద్ధాలు అంతం కావాలా, బిజినెస్లు ఫ్లరిష్ కావాలా, బిజినెస్లు ప్రతి దేశం చుట్టూ పెరగాల అని చెప్పి చెప్తాడు. మళ్ళా ఈ యుద్ధ నౌకలు పోయి బిజినెస్ చేస్తాయా ట్రంప్ అని అడిగితే ఏమైనా చెప్పగలుగుతాడా అని చెప్పి నేను చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఒక చెస్ట్ థంపింగ్ ఈగో, అంటే ఛాతి గుద్దుకొని ఇట్లా మనం డంకేపే చోట అని మాట్లాడుతాం చూడు, ఆ ఈగో డిస్ప్లే చేస్తున్నాడు. ఈ శాంతి దూత ఇవాళ అశాంతి దూత అయిండు మొత్తం ప్రపంచానికి ఫ్రెండ్స్. ఇది అమెరికాని గ్రేట్ చేస్తుందా, లేకపోతే అమెరికా యొక్క డిఫెన్స్ ఉత్పత్తులను గ్రేట్ చేస్తుందా మిస్టర్ ట్రంప్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ అమెరికా చేస్తున్న వార్లు ఏవైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అమెరికా చేస్తున్న వార్లు ఇవి ఒక నెట్ఫ్లిక్స్ సీజన్స్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎట్లుంటాయంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఓవర్ హైప్డ్ ఉంటాయి. కాకపోతే దీనికి ఏమన్నా క్లైమాక్స్ ఉంటుందా అని అంటే ట్రంప్కు తెలవాలా, అమెరికాకి తెలవాలా, లేకపోతే ఇలా మిజైల్స్కి తెలవాలా. ఇక ఇలా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంటావా, F-35 ఏదైతే వరల్డ్స్ ది బెస్ట్ ఫైటర్ జెట్, స్టెల్త్ ఫైటర్ జెట్ అనేది అయితే చెప్తారో, మన కేరళ ఎయిర్పోర్ట్లో ఎన్ని రోజులు ఆగిందో మన అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇక అది ఒక ఢాంచా, ఒక ఇనుము ఢాంచా, స్క్రాప్ ఢాంచా అయిపోయిందని కూడా మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఒక కొత్త సీజన్ మొదలెట్టిండు ట్రంప్. ఆ నెట్ఫ్లిక్స్ సీజన్ అంటే ట్రంప్ ఫ్లిక్స్ అని అంటాం దీన్ని. ఈ ట్రంప్ ఫ్లిక్స్ సీజన్లో ఒక కొత్త ఎపిసోడ్ ఏందని అంటే ఇప్పుడు సీజన్ 4 అనమాట. టారిఫ్ల తర్వాత సీజన్ 2 ఏమో ఇప్పుడు. సీజన్ 1 ఏమో టారిఫ్, సీజన్ 2 ఏమో మన రష్యా యూక్రెయిన్ వారు, సీజన్ 3 ఏమో ఇండో పాకిస్తాన్ నేనే ఆపినా అని చెప్పిండు. ఇప్పుడు సీజన్ 4 వెనజులాది మొదలెట్టిండు. దేనికి రాబోయానంటే డ్రగ్ ఎకానమీ ఆపనికి అంట. అయితే నేను ఆయనకు ఒకసారి తన ఔకాద్ పరిచయం చేస్తున్నా. నాకు స్థాయి ఉండకపోవచ్చు అమెరికన్ ప్రెసిడెంట్ని కమెంట్ చేసే, టిప్పని చేసే అంత నాకు ఔకాద్ ఉండకపోవచ్చు. కాకపోతే ఐఎమ్ కంపేరింగ్ ట్రంప్ విత్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, హూమ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినందుకు నేను గర్వపడతా, యావత్ భారతీయులు గర్వపడతారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేనేమంటున్నా అంటే ఈ బర్గర్ కింగ్ అనవద్దు, ఈ బర్గర్లు అమ్మేటోడికి బలిసి కొట్టుకున్నాడు తప్ప ఇంకేమైనా ఉన్నదా? యుద్ధాల మీద వద్దని అంటాడు, యుద్ధాలు చేస్తాడు. జూలైలో ఒక మోస్ట్ ట్రస్ట్ వర్తీ లీడర్ ఎవరు అని అంటే అత్యంత ప్రపంచ దేశాలల్లో అత్యంత నమ్మగలిగిన లీడర్ ఎవరు అని చెప్పి రేటింగ్స్ చేస్తే అందులో పేరు ఎవరిది వచ్చింది తెలుసా? ఈ తీట తాతలది రాలే, మన దేశ ప్రధానిది వచ్చింది, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. 75% రేటింగ్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు మన దేశ ప్రధాని. జూలై 2025 గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ వచ్చిన కథనం మీ ముంగటికి పెట్టింది ఫ్రెండ్స్ చిత్రగుప్త్. ఇదే రేటింగ్స్ ప్రకారము ట్రంప్కి 44%, అత్యంత మోస్ట్ అన్ట్రస్ట్ వర్ది లీడర్, అసలు నమ్మకమే లేదు అననే తత్వంలా మన ట్రంప్ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇగో ఇది ఈ పంచాయతీ. ఇక మీరు ఎట్లా ఆలోచిస్తారో దీని మీద ఒకసారి మీ అభిప్రాయం జర మాకు తెలియజేయరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.